హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే గుడ్ న్యూస్ చెప్పింది. వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ అన్ని కూడా చాలా చూస్తున్నారు చాలామంది, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే, రేషన్ కార్డుదారులు పెన్షన్దారులకి తెలంగాణ ప్రభుత్వం ఒక శుభార్త చెప్పింది. అదేంటంటే, నెక్స్ట్ మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే, అంటే అక్టోబర్ నెల నుంచి కనుక చూసుకున్నట్లయితే కొత్తగా డిజిటల్ కార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో అలాగే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా కొత్తగా డిజిటల్ కార్డులు అనేది అయితే ఇవ్వబోతున్నారు. సో డిజిటల్ కార్డుల రూపంలో ఎలాగ అయితే ఉంటుందో, సో డిజిటల్ కార్డులు ఉండడం వల్ల ఏంటంటే రాష్ట్రంలో మీరు ఎక్కడైనా సరే రేషన్ అనేది అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే పెన్షన్దారులకు కూడా ఈ డిజిటల్ కార్డు వల్ల కూడా బెనిఫిట్స్ అనేది ఉంటాయి అనమాట. సో డిజిటల్ కార్డు వల్లే ఆ పెన్షన్ కూడా పొందే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో రేషన్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం స్వరూపం అనేది అయితే మారిపోయేటట్టుంది. సో అంటే ఇదివరకు ఉన్న రేషన్ కార్డు మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అలా కాకుండా డిజిటల్ కార్డు అనేది వస్తుంది. సో దాని మీద బార్ కోడ్ కూడా ఉంటుందని అయితే ప్రభుత్వం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అయితే చెప్తున్నారు. సో చూద్దాం, దీని శాంపుల్స్ ఏమైనా వస్తే మన ఛానల్లో వీడియో తప్పకుండా పెడతాను. అలాగే tanvitex.comలో లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.